ప్రతి కుటుంబానికి ఒక డ్రీమ్ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఎలాగైనా సరే అప్పో సొప్పో చేసి కష్టపడి కూడబెట్టి కొంత అమౌంట్‌కి కొంత లోన్ గాని, అప్పు చేసి గాని యాడ్ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి. ఒక స్థలం కొనుక్కోవాలి. దాంట్లో మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. పేద మధ్య తరగతి వాళ్ళకి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఉన్న వాళ్ళకి విల్లాలు కొనుక్కుందాము, పెద్ద పెద్ద ఎస్టేట్స్ కొనుక్కుందాము, బిల్డింగ్స్ కొనుక్కుందాము అని ఉంటుంది. ఇక్కడే ఇటువంటి ఒక మంచి ఆలోచనని క్యాష్ చేసుకోవటానికి కొంతమంది తయారవుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు. ఇక గుప్పిస్తారు. వేటితో? అడ్వర్టైజ్మెంట్స్‌తో. ఆ యాడ్స్ చూస్తే మనకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ తరువాత సినిమా వాళ్ళని, యాంకర్లని, రకరకాల వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇవి చూసి ఆహా! ఆ హీరో చెప్పాడు, ఆహా! ఈ యాంకర్ చెప్పిందని ఎగబడి అడ్వాన్సులు ఇస్తారు. కింద మీద పడి సంపాదించిన 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఎంతో వాళ్ళకి ఇస్తారు. ఏదైనా ఆస్తులు అమ్మి కూడా అబ్బా అమరావతిలో వెంచర్ట, హైదరాబాద్లో వెంచర్ట, మద్రాసులో వెంచర్ట, ఇలా అనేక రకాల వెంచర్లు ఉన్నాయి. కాబట్టి వీటిలో మనం ప్లాట్ గాని కొనుక్కుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏదో పిల్ల పెళ్లికి కూడబెట్టుకున్నాం, ఇక పిల్లకి బంగారం చేద్దామని కూడబెట్టుకున్నాం. రకరకాల అవసరాలు కూడా మానుకొని ఆ డబ్బుతో వీళ్ళకి కట్టి నిండా మునిగిపోతుంటారు. అటువంటిదే ఒకటి బయటకు వచ్చింది. యాంకర్ సుమగారు ఏదో వెంచర్కి ఒక యాడ్ చేశారట. ఆ యాడ్ చూసి చాలా మంది మేము డబ్బులు కట్టాము, 25 లక్షలు 30 లక్షలు మోసపోయాము, గోతులు చూపిస్తున్నారు, ఇది తగునా అంటూ మీడియాకి ఎక్కారు. ధర్నాలు చేస్తున్నారు ఆ స్థలాల దగ్గర. ఇది చూస్తే ఎంత బాధగా ఉందంటే, మనుషుల ఆశల్ని ఈ విధంగా క్యాష్ చేసుకునే వాళ్ళని ఏం చేయాలి మీరే ఆలోచించండి. ప్రజలైతే నడి రోడ్డు మీద వీళ్ళని ఉరి తీయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే కడుపు కొట్టుకొని, అవసరాలని మానుకొని, కడుపు మాడ్చుకొని, పిల్లలకి సరైన బట్టలు కూడా కొనిపెట్టకుండా, ఆడపిల్లలకి సరైన బంగారం కూడా చేయించకుండా, వాళ్ళ అవసరాలు సగం సగం తీరుస్తూ కూడబెట్టిన డబ్బు వీళ్ళ మొహాన పెడుతున్నారు. ఆ మొహాన పెట్టడం వల్ల ఆ దరిద్రులు, నికృష్టులు, నీచులు కుష్టి వచ్చి చావాలి అని ఇప్పుడు ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని మోసాలు చూస్తున్నాం కాబట్టి. దయచేసి మీరు ఏది కొనాలన్నా సరే, స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, ఫ్లాట్లు కానీ, ఏది కొనాలన్నా అది క్లియర్ టైట్లా కాదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళండి, రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళండి, ఆర్టీఐ ఏసైనా సరే తెలుసుకోండి. ఆ సర్వే నెంబర్లు ఏ స్థితిలో ఉన్నాయి, అసైన్డా, వక్సు భూముల, చుక్కల భూముల, రకరకాలు ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని పేర్లతో పిలుస్తుంటారు. అవన్నీ చెక్ చేసుకొని క్లియర్ టైటిల్. మరియు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొక్యూర్ చేసుకుంటారు. కొంత అడ్వాన్స్ ఇచ్చి రాయించుకొని రిజిస్ట్రేషన్లు వాళ్ళ చేత, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అంటారనమాట, వాళ్ళ చేత మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తారు. డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. అటువంటి మతలబు ఏమైనా ఉందా చూసుకొని దయచేసి మీరు ఇటువంటి మోసాలకు గురి కావద్దు. ముఖ్యంగా ఆ యాడ్స్ చూసి మోసపోవద్దు. దయచేసి ఆ రియల్ ఎస్టేట్ యాడ్స్ చూసి మీరు మోసపోవద్దు. మోసపోతే మీ బతుకులు ఛిద్రమైపోతాయి, రోడ్డున పడతారు, మీకు రూపాయి రాదు. గుర్తుపెట్టుకొని మనం ఎన్నో చూసాం. కాబట్టి ఆలోచించి అడుగు వేయండి.